లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు. అయితే ఈ యాకోబు నిన్ను సృష్టించినవాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జనముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండేదను, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క ప్రేమ, కనికరము మన పట్ల. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. మనము యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడిన మనం కూడా ఒక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఉంటుంది ఏమంటే, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుగా కానుంది. యేసుక్రీస్తునందు మనం ఇప్పుడు ఇశ్రాయేలుగా చేయబడ్డాం. ఇశ్రాయేలు అయిన మనము ఎవరమంటే దేవుని యొక్క సొత్తు. ఇక్కడ అదే అన్నాడు యాకోబుతో, ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఏంటంటే, నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు. ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను విమోచించున్నా, నువ్వు భయపడకు అంటున్నాడు. విమోచన అనగా యేసుక్రీస్తు రక్తం మనకు విమోచన ఇచ్చింది. ఆనాడు ఐగుప్తు దాసత్వంలో నుంచి ఇశ్రాయేలును విడిపించిన దేవుడు ఆ సమస్యను తీసివేసినాడు. కానీ మన కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మన సమస్య, మన పాపమును విడుదల చేయడానికి, విమోచించడానికి ఆయన రక్తం కార్చినాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. మన పేరేందో ఆయనకు తెలుసు. మనల్ని ఆయన తన సొంత వారినిగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. అంటే ఎంత ఘనమైన వాడు. మనకు పేరు తెలుసు అంటే ఎంతో సొంత వారమై ఉంటాం. ఆయన పేరు పెట్టి పిలిచామంటాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. ఇది చూడండి ఎట్లా మనల్ని ఆయన కొన్నాడు, మనమైన సొంతం. ఈ అద్భుతమైన సంగతి మనము మర్చిపోవద్దు. మనము ఆయన సొత్తు అయిన వారము. అయితే మన మీద ఎవ్వడు దాడి చేయడానికి అధికారం లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, పంచభూతములు అనేటివి భయంకరమైనవి కదా, వాటిలో నుంచి కూడా తప్పించడానికి సామర్థ్యం కలిగిన ఈ దేవుడు ఏమంటున్నాడు, నీవు జలములలో దాడినప్పుడు నేను నీకు తోడై ఉండేదను, నదుల్లో వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, అగ్ని మధ్య నడిచినను జ్వాలలను కాల్చలేవు. నీళ్ళ మీద నీకు అధికారం లేదు, నదుల మీద అధికారం లేదు, అగ్ని కూడా నీ మీద, నా మీద అధికారం లేకుండా చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి. అంటే అట్లాంటి శ్రమలు, అట్లాంటి కష్టాలు, అట్లాంటి ముంచివేసే పరిస్థితులు ఈ అల్పకాల యాత్రలో వస్తాయి అని బైబిల్ చెప్తుంది. నేను ముంచేసే పరిస్థితులు వస్తాయి, నువ్వు కొట్టుకొని పోయే నదులు ప్రవహించినట్టు నీ సమస్యలు వస్తాయి, నేను కాల్చేసేటువంటి యాతనకరమైన పరిస్థితులు, కొన్ని పరిస్థితులు జీవితంలో అనుమతించబడినప్పుడు హృదయం కాల్చివేయబడ్డదని చెప్పుకుంటాం. అట్లాంటి పరిస్థితి వచ్చినా నిన్ను కాల్చవు, నిన్ను ముంచవు, నీ మీద పొరలవు అని ఈ దేవుడు ఒక గొప్ప భద్రత, గొప్ప నమ్మకత్వం మన పట్ల కనపరిచి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానంతో కూడిన భరోసా ప్రభు మనకిస్తున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి ఇది. ఈ గొప్ప దేవుణ్ణి కలిగిన మనము నిరంతరము ఆయనను గణపరిచే వారమై, ఆయన యందు ఆధారపడే వారమై, ఆయనకు చెందిన రీతిలో మన జీవితం కొనసాగించే వారమై ఉన్నామా? ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం. అనేక సార్లు మనము ఈ దేవుని సొత్తు అనే విషయం మర్చిపోయి మనం అనేకులకు బానిసలుగా, భయపడే వారంగా, లొంగిపోయే వారంగా ఉంటాం. మనం ఎవ్వరికి భయపడవలసిన పని లేదు. పరిస్థితులు ఏవైనా రాని, పరిస్థితులను మార్చగల ప్రభువు నాతో ఉన్నాడు, నా పరిస్థితిని మార్చడానికే ఆయన వచ్చి శిలువలో ప్రాణం పెట్టినాడు అనే విషయము మనము విశ్వసించి దాని కొరకు నిరంతరం ప్రార్థన చేసి వాటన్నిటి నుంచి అధిగమించాలని దేవుని యొక్క కోరిక. మనం ఆయన సొత్తుగా ఉన్నామనే విషయం మనం మరొకసారి మనసులో తెచ్చుకొని దేవుని మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. మేము నీ సొత్తు అయిన ప్రజలం. మాకు ఎటువంటి ఆపద వచ్చినా వాటి నుంచి తప్పించే సామర్థ్యుడవు నీవే అని నిన్ను ఘనపరిచి ఆరాధించి ఈ కొద్ది అనుభవంలో యేసు ప్రభు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.